గత 30 సంవత్సరాలుగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న గంగాధరాచారిని రణదేవ్ మహారాజ్ అనే వ్యక్తి బయటకు వెళ్లగొట్టి దౌర్జన్యంగా ఆశ్రమాన్ని కబ్జా చేశాడని మణికేశ్వర మాత సెంట్రల్ కమిటీ మెంబర్ జగ్జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణికేశ్వరి మాత సెంట్రల్ కమిటీ మెంబర్ జగ్జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి పీఠాధిపతి ఉండడని, మాతా మాణికేశ్వరి మాత మాత్రమే పీఠాధిపతి అని తెలిపారు. కానీ రణదేవ్ మహారాజ్ తనకు తానే పీఠాధిపతి అని ప్రకటించుకొని ఆశ్రమాన్ని కబ్జా చేశారని తెలిపారు. కాగా ఆశ్రమానికి పీఠాధిపతిని కర్ణాటకలో ఉన్న సెంట్రల్ కమిటీ నియమిస్తుందని, సెంట్రల్ కమిటీ నియమించిన వారి అధికారికంగా పీఠాధిపతిగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. తాము ఆశ్రమానికి విడిపించాలని స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాణికేశ్వరి మాత భక్తులు, వివిధ హోదాలలో ఉన్న ప్రతినిధులు, నారాయణపేట ఆశ్రమం శివరాంరెడ్డి భక్తులు, షాపూర్ ఆశ్రమం జ్ఞానేశ్వర్ భక్తులు, మద్వార్ ఆశ్రమం రాజులయ్య మాదయ్య భక్తులు, కోయిలకొండ ఆశ్రమం వెంకట్రాములు, వీరన్న, వెంకటరెడ్డి, నరేందర్ భక్తులు, మహబూబ్ నగర్ ఆశ్రమం గౌరయ్యదాస్, బీరప్ప, లక్ష్మప్ప భక్తులు, చౌటుప్పల్ ఆశ్రమం శాంతన్న భక్తులు, హైదరాబాద్ ఆశ్రమం శంకరన్న, జగ్జీవన్ రెడ్డి శ్రీశైలం ఆశ్రమం జగ్జీవన్ రెడ్డి, రామకృష్ణ, నాగిరెడ్డి ఆశ్రమం భక్తులు, అనేక ఆశ్రమాల భక్తులు, గోటూరు వెంకటేష్, ఆంజనేయులు, భీమన్న, రాజు భక్తులు, సప్పెట్ల హనుమంతు భక్తులు, విఠలాపూర్ శేఖర్ భక్తులు, అనేక ఆశ్రమాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు జగ్జీవన్ రెడ్డి. నేను సెంట్రల్ కమిటీలో మేనేజింగ్ కమిటీ మెంబరు. ఇది కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్లో ఉన్నది, సేడం తాలూకాలో. దీనికి దాదాపు 108 బ్రాంచెస్, వేరే వేరే ఆశ్రమాలని దాదాపు అనుసంధానం. సెంట్రల్ కమిటీకి 108 ఆశ్రమాలని, అందులో నల్గొండ ఒక ఆశ్రమం. ఇక్కడ భక్తులు 1970 నుంచి అమ్మగారి దగ్గరికి భక్తులు, ఇక్కడ నల్గొండ భక్తులు వస్తుంటారు. వాళ్ళు పైసా పోగు చేసి నరసింహారావు అని గతంలో ఇక్కడ ఉండేవాడు, సేవ చేసుకుంటూ అమ్మకు సేవ చేసేవాడు. ఆ నరసింహారావు అనే అతను కొనేటప్పుడు రిప్రజెంటేటివ్ బై అని రాసుకుంటూ, రిప్రజెంటేటివ్ ఆయన ఓనర్ కదా, అమ్మ పేరు మీద కొన్నది ఈ ప్రాపర్టీ, గన్నమారి కూడా కొన్న ప్రాపర్టీ. కానీ అప్పుడు ఆయన ఏం రాసుకుంటే పీఠాధిపతి అంటే నేను సేవ చేయడానికి నేను ఉంటాను, నా తర్వాత నా పిల్లలు సేవ చేస్తారు, కానీ ప్రాపర్టీకి మాది అని ఎప్పుడు చెప్పకూడదని చెప్పి అన్నారు ఆ మాట అమ్మగారు. అంటే ఈరోజు నిన్న ఉదయము ఇక్కడ మా సెంట్రల్ కమిటీ నుంచి గంగాధరాచార్య అని నియమించడం జరిగింది. మరి కొంతమంది సేవకులు ఇక్కడ సేవ చేస్తున్న ఆశ్రమంలో వాళ్ళని ఉదయం 7 గంటలకు 40 మంది బౌన్సర్లు, వాళ్ళు నరసింహారావు కుటుంబము, కొడుకు, బిడ్డ, ఈశ్వరి బువ్వ, రణధీర్, లక్ష్మమ్మ అని వీళ్ళందరూ కలిసి 40 మంది బౌన్సర్లు సిటీ నుంచి, వాళ్ళకి లోకల్గా కార్పొరేటరు బీఆర్ఎస్లో పనిచేసే వాళ్ళు అతను జానయ్య అని అతను కూడా వీళ్ళకి సహకారం చేసి వీళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట లోపలికి పంపించి అక్కడ ఉన్న సేవకులందరూ కొట్టి కెమెరాలు లాక్కొని పంపించారు. నిన్న మేము ఉదయం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు అందుబాటులో లేకుండే, అయితే
సాయంకాలం మాట్లాడితే రేపు ఉదయం రాని మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు. ఈరోజు ఉదయం డిఎస్పీ కానీ ఇన్స్పెక్టర్ కానీ అందరూ కలిస్తే వాళ్ళు వెంటనే మీకు సహాయం చేస్తాం, మీకు చర్యలు తీసుకుంటాం, మీరు ఏం బాధపడాలి, హాస్పిటల్ లీగల్గా ఏముందో ఆ చర్యలు తీసుకోవడమని పోలీసు వాళ్ళు మాకు ఆశ్వాసన ఇచ్చారు. అందుకనే మేము ఇక ముందు కూడా ఇలాంటి దుశ్చర్యలు ఎవరు చేయొద్దు. ఇది ఆశ్రమం యానగందికి సంబంధించిన ఆశ్రమం, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఇది ఒక బ్రాంచ్, ఇది ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది భక్తుల ప్రాపర్టీ. భక్తులంతా రావచ్చు పోవచ్చు, ఎవరైనా భక్తులు నల్గొండలో నల్గొండ భక్తుల కంటే ప్రియమైన వాళ్ళు బాగా ప్రేమ చేశారు. 1980లో ఈ ప్రాపర్టీ కొనడం జరిగింది. అంతా భక్తులే ఇచ్చేటప్పుడు నరసింహరావు ఆ నరసింహరావు కొనుగోలు ఇక్కడ సేవ చేసినాక చింతలకుంట ఎల్బీ నగర్ దగ్గర చింతలకుంటకి వెళ్ళిపోయాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చింతలకుంటలో అమ్మద్దారు కాలనీ పెట్టి అక్కడ వ్యాపారం చేసి కొంతమందికి మోసం చేస్తే అక్కడ ఉన్న ఏసీపీ ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి రాగానే చనిపోయింది ఊరేసుకొని. కాబట్టి అలాంటి ఈరోజు వాళ్ళ కుటుంబం మేము ఉన్నామని చెప్పి వాళ్ళు వచ్చి ఇలా కథ చేసి జరిగింది. అమ్మగారు స్వయంగా చెప్పారు ఇది ఆశ్రమం, అమ్మ ఆశ్రమం, అమ్మ పేరు మీద ఉన్నది, రికార్డులో కూడా అమ్మ పేరు ఉన్నది. అమ్మ పేరు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఉంటే ఫోటో పెట్టరాదు. ఆమె స్వయంగా నేను పీఠాధిపతి అని ఫోటో పెట్టుకుంది. పీఠాధిపతి ఎవరుంటారు? అమ్మనే పీఠాధిపతి, ఈ జగత్కే పీఠాధిపతి అమ్మ. 85 సంవత్సరాల అమ్మ నిరాడినిగా ఒక మంచినీళ్ళు కూడా తాగలేదు, పండు బలం కాదు మంచినీళ్ళు కూడా తాగలేదు, నిరాడిగా ఉన్నది అమ్మ. అలాంటి అమ్మకు అమ్మనే పీఠాధిపతి. నేను పీఠాధిపతి అని చెప్పింది. పీఠాధిపతి మా దగ్గర అలాంటి అక్షరం ఉండనే ఉండదు. 1980లో వీళ్ళ నాన్న రిప్రజెంటేటివ్ చేసుకున్నప్పుడు ఆ పదం రాయడం జరిగింది. కానీ ఆశ్రమం మాత్రం అమ్మదే, ఎన్నటికైనా అమ్మదే, ఎవరిది కాదు. ఈ గుండాలను తీసుకొచ్చి ఆశ్రమం దాడి చేస్తే ఈరోజు మేమందరం కూడా వివిధ జిల్లాల నుంచి తెలంగాణ వివిధ జిల్లాల నుంచి మేము ఇక్కడికి వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి డిఎస్పీకి ఎస్పీకి వినతి పత్రం ఇచ్చుకున్నాము. ఇన్స్పెక్టర్ కూడా వినతి పత్రం ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని మాకు ఆశ్వాసం మాకు ఇచ్చిండు, నమ్మకం కలిగించింది. కాబట్టి వారికి మేము పోలీసు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం. ఇది ఆశ్రమం గంధమారి కూడా ఓంకార స్వరూపిణి శ్రీ మాణికేశ్వరి మాత. అయితే ఆశ్రమానికి సంబంధించిన 15 ఎకరాల భూమి ఉన్నది. మీరు దాన్ని పని చేయడానికి వచ్చేసి మీరే కబ్జా చేస్తున్నారంటూ అవతలి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అమ్మకు 10,000 ఎకరాలు ఉంది. అమ్మకు ఇండియా మొత్తంలో 10,000 ఎకరాలు ఉంది. మాకు ఆ దుర్బుద్ధి మాకు లేదు. అమ్మ మేము సేవకులం, ఓన్లీ సేవకులం. 10,000 ఎకరాలు ఇండియా మొత్తం మేము ఎందుకు కబ్జా చేస్తాం? 108 ఆశ్రమాలు, 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు అని ఎక్కడ పోయి మేము కబ్జా చేస్తాం? ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ ట్రస్ట్ మీద అమ్మనికే వీలు లేదు ఎవరికి కూడా. ఈవెన్ సెక్రటరీ కూడా అమ్మనికే, చైర్మన్ కూడా అమ్మనికే. మా దగ్గర సెక్రటరీ ఉన్నాడు, అన్ని ఆశ్రమాలకు చీఫ్ సెక్రటరీ అని పేరు. ఆయన కూడా అమ్మడానికి రైట్ లేదు. భక్తులే అనుభవించాలి. ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఆ భక్తులే సేవ చేసుకోవాలి, ఆ భక్తులే పూజించుకోవాలి, ఆ భక్తులే ధ్యానం చేయాలి, జపం చేయాలి, వాళ్ళే అనుభవించాలి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు కూడా అలాంటి అమ్మడానికి ఎవరికి రైట్స్ లేదు. అమ్మ పేరు